వచ్చాం. మీ కవిత్వం వినే అర్హత మాకు లేదు. చూడండి, వీరు క్షురగారని కాకినాడ నుంచి వచ్చారు మీ కవిత్వం వినడానికి. వీరికి వినిపించాలి. అలాగని నీ మొహమాట. తమది కాకినాడ. చిత్తం వీరేంద్రాయ నమః. ఏనుగు మీద పాట రాశానన్నాను కదా. కథన కుతూహల రాగం, రూపక తాళం 3:30. ఏనుగు 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 కన్ను చింతాకు, ఏనుగు తొండం చాంతాడు, ఏనుగు చెవులు చేటలు, ఏనుగు పెద్దది తోటరు. ఎలా ఉంది? చిత్తం బాగుంది. తమరు ఏనుగు గురించి చెప్పారా? ఇప్పుడు నేను పీనుగు గురించి చెబుతా. అలా కానీ నీ మొహమండ మహాపీనుగు అని నేను రాసిన కొత్త నవలోని ఓ భాగం ఇది. శభాష్. వై వీరేంద్రాయ నమః. అది అర్ధరాత్రి. అర్ధరాత్రి మీద కూడా నేను పాట రాశాను, కావాలంటే వినిపిస్తాను. కపాలాల మధ్య నుంచి వీస్తున్న గాలి చేస్తున్న ధ్వని 1000 దెయ్యాల ఏడుపులా ఉంది. ఎక్కడో ఓ మూల పెటేల్ పెటేల్ మని పుర్రె పేలిన శబ్దం. దూరం నుంచి నక్కల ఊడలు పిశాచాల ఎనుల్లా వినిపిస్తున్నాయి. సగం కాలిన పీనుగు కుడి చెయ్యి బిర్ర బిగుసుకుని నిలబడింది. జబ్రక బబ్రా శ్మశానం నడిబొడ్డున యోగ సమాధిలో ఉన్నాడు. క్షిత్రి నిద్రలేపే కార్యక్రమంలో నిమగ్నుడై ఉన్నాడు. నిశ్శబ్దం, కటిక నిశ్శబ్దం. అలకని నీకు జబ్రక బబ్రా కేక వేశాడు. ఎట్లా కేక వేశాడు? ఆ అరుపు శ్మశానంలో మారుమోగింది. ఆ అరుపుకి పాతాళంలో పాతి పెట్టబడ్డ అస్థిపంజరాలు కదిలాయి. సగం కాలిన శవాలు లేచి కూర్చున్నాయి. ఆ శబ్ద తరంగాల తాకిడిని తట్టుకోలేక ఒంటరి నక్క పారిపోయింది. ఓర్ని మహమండ, ఒక్క నిమిషం. ఆ నక్కతో పాటు మ్యాక్ కూడా పారిపోయిందని రాసుకో, బాగుంటుంది. ఏమిటి? భలే అసలు ఇక్కడే బాగుంటుందండి.